హలో ఆల్, దిస్ ఈస్ సత్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ సత్య. ముందుగా మన ఛానల్ ని ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. లాస్ట్ ఎపిసోడ్ లో రీతు టెనెంట్స్ కోసం కాకుండా ఓనర్స్ కోసం ఆడింది అని ఇమాన్యువల్ అయితే ఫీల్ అవుతాడు. అండ్ ఇమ్ము తన ఒక్కడి కోసమే కాకుండా టీం కోసం కూడా ఆడాను అని అయితే అంటూ ఉంటాడు. ఇంకొక పక్కన పవన్ కళ్యాణ్ తో రీతు అంటుంది, నేనేం చేయలేదురా, నా చేతిలో ఏమీ లేదు అని హక్ చేసుకుని ఏడుస్తుంది, నా వల్ల అవ్వట్లేదురా అనేసి. ఓనర్స్ ఏమో లోపల ఫుడ్ తింటూ భరణి గారు, ఇమ్ము గారు నిన్న అన్ఫేర్ ఆడారు, మంచిగా ఆడలేదు అనేసి అయితే డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఇంకొక పక్కన బయట టెనెంట్స్ రూమ్ బయట కూర్చొని ఇమ్ము అలాగే భరణి గారు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. దట్ రీతు అయితే పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకోలేదు, తప్పు చేసింది అని తనకు కూడా తెలుసు, అందుకే ఇటువైపు కూడా రావట్లేదు అన్నట్టు. ఇమ్ము అంటాడు, అసలు భరణి అన్న నిన్న ఎందుకు అవటాన్ని రీతునైతే నేను అడుగుతాను, ఫ్రెండ్ అనేసి అన్ని వదిలేస్తూ వస్తున్నాను, కానీ ఇప్పుడైతే నేను ఖచ్చితంగా అడుగుతాను అని. అండ్ ఇంకొకటి, 3 వరకు ఓనర్స్ తో మాట్లాడుకుంటూ వచ్చి తర్వాత వచ్చి నా దగ్గర అడుగుతుంది, నువ్వెందుకురా మాట్లాడట్లేదు అని. నాకైతే చాలా కాలుతుంది అన్న, ఏంటన్నా ఇది అని. అండ్ అంతా అయిపోయిన తర్వాత డిమోన్ పవన్ తో అంటుంది అంట, నాకైతే పవన్ నువ్వు గెలవాలని లేదురా, ఇమ్ము గెలవాలని ఉండే అనేసి ఫీల్ అవుతుందట. ఏంటన్నా ఇలా మాట్లాడుతుంది అనేసి అంటారు. డే 12 మార్నింగ్ హరీష్ గారితో రీతు మాట్లాడుతూ ఉంటుంది. అన్న అసలు జైలు ఎందుకు పెట్టారన్నా, ఇప్పటి వరకు ఎవరు వెళ్ళలేదు, ఎవరు వెళ్తావు అనుకుంటున్నావు అంటే ఆయన అంటారు, ఫస్ట్ సంజనా గారే వెళ్తారు అని. ఎందుకు అంటే కెప్టెన్ రూమ్ లోకి ఆవిడే ఫస్ట్ వెళ్ళారు కాబట్టి ఇందులో కూడా ఆవిడే వెళ్తారంట. అదేం లాజిక్ బ్రో మరి. హరీష్ గారు అడుగుతారు, నువ్వు అసలు నైట్ ఎందుకు ఏడ్చావురా అని. దానికి రీతు అంటుంది, నిన్న డిమోన్ పవన్ గెలిచినందుకు నాకు హ్యాపీ ఫీల్ అవ్వలేకపోయాను, వీడు ఓడిపోయాడన్న బాధ కూడా ఉంది అన్నా అని. నెక్స్ట్ టెనెంట్స్ రూమ్ లో వచ్చేసి తనుజ, ఇమ్ము, సంజన గారు కూర్చుని ఉంటారు. సంజన గారు క్లోత్స్ మడత పెట్టుకుంటూ ఉంటే ఇమ్ము అంటాడు, ఇప్పుడు రీతు అసలు ఏం వర్క్ చేస్తుందో చూడాలి, నాకు తెలిసి కుకింగ్ అసిస్టెంట్ గా తీసుకుంటుందేమో, అలాగే కెప్టెన్ రూమ్ లోకి ఎలా అయ్యేలాగా అడుగుతుంది ఏమో అంటే, అలా తను వెళ్తే తను తెలివి కలది అని నేనైతే అనుకోనరా అనేసి అంటాడు. అలా అనుకున్న తర్వాత వాళ్ళు బయటకు వచ్చేసాక సంజన గారు దాచిపెట్టుకున్న కూల్ డ్రింక్ అయితే తాగుతారు ఎవరికి తెలియకుండా. తర్వాత మిగిలిన కూల్ డ్రింక్స్ అలాగే ఆవిడ దాచిపెట్టుకున్న యాపిల్ ని తీసుకొచ్చేసి డస్ట్బిన్ కవర్ లో వేసేసి బయట గార్డెన్ లో ఉన్న సోఫా వెనకాల పెట్టేసి ఆవిడైతే సోఫాలో కూర్చుని ఏమీ తెలియనట్టయితే ఉంటారు. రీతు చౌదరి అంట ఒక కూల్ డ్రింక్ బాటిల్ తీసుకొచ్చి సంజన గారికి అయితే ఇస్తుందంట. ఆవిడైతే దాన్ని తాగుతూ ఉంటారు. అప్పుడే అక్కడ రీతు చౌదరి ఉంటుంది, అలాగే ఇంకా ప్రియా, భరణి గారు కూడా ఉంటారు. వెనకాల ఉన్న కవర్ ని ప్రియా అయితే చూస్తుంది. చూసి ఓపెన్ చేస్తే కూల్ డ్రింక్స్ అలాగే యాపిల్ ఉంటుంది. అవి ఇంకా చల్లగా ఉన్నాయిరా, ఇప్పుడే పెట్టుంటారు అని రీతు అయితే అంటుంది. సంజన గారైతే నేను పెట్టలేదు, నాకు తెలియదు అని అయితే అంటారు. నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ హౌస్ లోకి లెటర్ అయితే వస్తుంది. అందులో సెకండ్ కెప్టెన్ యొక్క ఫోటో రూఫ్ యొక్క వాల్ కి స్టిక్ చేయమని. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత పవన్ దగ్గరికి ప్రియా వచ్చి, నాకు మనీష్ అయితే కుకింగ్ లో అస్సలు వద్దు, నువ్వు కుకింగ్ లోకి అయితే ఎలో చేయొద్దు, నేను ఆయన బేర్ చేయలేను అని అయితే చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి హౌస్ లో టాస్క్ అయితే ఉంటుంది. అదేంటంటే టెనెంట్స్ లో నుంచి ఒకరు పర్మనెంట్ గా ఓనర్ అయ్యేలాగా. టాస్క్ ఏంటి అంటే ఈచ్ టెనెంట్ కి ఒక్కొక్క బాక్స్ అయితే ఇస్తారు. వాళ్ళ ముందు స్టేజ్ ఉంటుంది. ఆ స్టేజ్ పైన ఒక 2 బాక్సెస్ నిండా బొమ్మలు అయితే ఉంటాయి. టెనెంట్స్ అందరూ లైన్ గా నుంచుని ఉంటారు. బజర్ మోగినప్పుడు 2 ఓనర్స్ వచ్చి వాళ్ళకైతే బొమ్మలు విసురుతారు. బజర్ ఎండ్ అయ్యే టైం కి ఎవరి దగ్గర అయితే తక్కువ టాయ్స్ ఉంటాయో వాళ్ళు ఆ గేమ్ నుంచి అవుట్. ఈ టాస్క్ లో అయితే ఒక్కొక్క లెవెల్ లో ఒక్కొక్కరు అయితే అవుట్ అయిపోతారు. ఫస్ట్ రౌండ్ కి వచ్చేసి ప్రియా సంచాలక్ గా ఉంటారు. అలాగే టెనెంట్స్ వచ్చేసి శ్రీజాని, మనీష్ ని సెలెక్ట్ చేసుకుంటారు బొమ్మ విసరడానికి. ఈ టాస్క్ కి సంచాలక్ పెట్టిన రూల్స్ ఏంటి అంటే, ఎవరి ప్లేస్ లో వాళ్ళే ఉండి క్యాచ్ చేయాలి, ఇంకొకరిది లాక్కోకూడదు, అలాగే వాళ్ళ ప్లేస్ లో నుంచి కాళ్ళు బయట పెడితే అవుట్. గేమ్ బజర్ సౌండ్ రాగానే స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ అయితే ఫ్లోరా గారు అవుట్ అయిపోతారు. ఆవిడ బొమ్మలు కలెక్ట్ చేసుకునే దగ్గర కూడా తక్కువే కలెక్ట్ చేసుకున్నారు. అలాగే పాపం ఎక్కువసేపు డిఫెండ్ చేసుకోలేకపోయారు. సంజన గారైతే, నేను గేమ్ ని క్విట్ చేస్తున్నాను, నేను ఆల్రెడీ కెప్టెన్ అయ్యి లోపల 1 వీక్ ఉన్నాను కాబట్టి ఇంకెవరన్నా నా టీం నుంచి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను అని ఆవిడైతే తనంత తానే గేమ్ ని క్విట్ చేస్తుంది. సో ఇప్పుడు గేమ్ నుంచి అవుట్ అయిన వాళ్ళు అలాగే క్విట్ చేసిన వాళ్ళు నెక్స్ట్ రౌండ్ నుంచి సపోర్ట్ అయితే చేయొచ్చు ఎవరైతే ఉండాలి అనుకుంటున్నారో ఓనర్ గా అనే వాళ్ళకి.
నెక్స్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అయ్యింది. సుమన్ గారు ఫస్ట్ వచ్చేసి కొన్ని బొమ్మలు అయితే కలెక్ట్ చేశారు బానే. బట్ ఆయన డిఫెండ్ చేసుకునేటప్పుడు ప్రాబ్లం ఏమైంది అంటే ఆయన షర్ట్ ని అయితే బాక్స్ పైన క్లోజ్ చేసి ఉంచుతారు. ఆ షర్ట్ ని లాగుతున్నప్పుడు సంజన గారిని, ఫ్లోరా గారిని సుమన్ గారు హ్యాండ్ తో అయితే కొడతారు. ప్రియా అయితే చెప్తుంది అలా కొడితే నెక్స్ట్ అవుట్ చేసేస్తాను అని. సంజన గారు ఆయన షర్ట్ ని లాగినప్పుడు ఆయన అయితే కొడతారు. అది షర్ట్ కి తగిలిందా చేతికి తగిలిందా అయితే క్లారిటీ లేదు. సో ప్రియా అయితే సుమన్ గారిని నెక్స్ట్ రౌండ్ లో అవుట్ చేసేస్తుంది. థర్డ్ రౌండ్ కి వచ్చేసి శ్రీజ సంచాలక్. థర్డ్ రౌండ్ లో వచ్చేసి సపోర్టర్స్ అందరూ రీతుకి అయితే అగేనెస్ట్ అవుతారు. అందరూ తననే టార్గెట్ చేస్తారు. రీతు అయితే చాలా సేపు సుమన్ గారిని రిక్వెస్ట్ చేస్తుంది. అయినా సరే ఆయన హెల్ప్ చేస్తున్నట్టే చేస్తూ ఉంటారు కానీ బొమ్మల్ని పిక్ చేసి వేరే వాళ్ళ దాంట్లో అయితే వేసేస్తారు. ఇదంతా చూసి పాపం రాముకి ఏమనిపించిందో ఏమో తన గేమ్ గివ్ అప్ చేసేసి అలా నుంచుని ఉంటాడు తన బాస్కెట్ దగ్గర. రీతు వచ్చేసి నేను బొమ్మలు తీసుకుంటున్నాను అని చెప్పి తన బొమ్మలు మొత్తం తీసేసుకుంటుంది. అది చూసి ఇమ్ము ఫీల్ అయ్యాడో ఏమో మరి ఇమ్ము గేమ్ గివ్ అప్ చేసేస్తాడు. తన బొమ్మలు మొత్తం తీసుకొచ్చి రాముకి అయితే ఇచ్చేస్తాడు. ఇటుతో అంటాడు నీ కోసం వాడి గేమ్ మొత్తం గివ్ అప్ చేశాడు, నువ్వు వాడి కోసం ఒక్కటి కూడా ఉంచకుండా తీసేసావు, నేను ఇందాకటి నుంచి చూస్తున్నాను ఒక్కటైనా ఇస్తావేమో అని. వాడు నీ కోసం త్యాగం చేస్తే నువ్వు మాత్రం ఒక్కటి కూడా ఉంచకుండా మొత్తం తీసేసుకున్నావు అని అయితే అంటాడు. దానికి రీతు ఫీల్ అయిందో ఏమో మరి తన బొమ్మలు మొత్తం తీసుకొచ్చి అగైన్ రాముకి అయితే ఇస్తుంది. ఇక్కడ త్యాగాలు ఎక్కువైపోయిన కొంచెం సేపటికి ఎవరి బొమ్మలను అయితే వాళ్ళు తీసేసుకుంటారు. సపోర్టర్స్ రీతు దాన్ని జీరో చేయడం వల్ల తనైతే ఎవరిది ఇంకా తీసుకోవద్దు, తన జీరోలో ఉంటుంది. తన బొమ్మలు మొత్తం జీరో అయిపోయిన తర్వాత ఇమ్ముకి ఫేవరిజం చేస్తున్నారు, గ్రూప్ ఆడుతున్నారు అని అయితే అంటుంది. అక్కడ వాళ్ళిద్దరికి డిబేట్ అవుతూ ఉండగా మధ్యలో తనూజ వచ్చి నీకు మాత్రం గ్రూప్ కావాలి, నువ్వు రాముతో సైకిల్ చేస్తూ నన్ను తీసేద్దాం అన్నావు, ఆయనకి మాత్రం గ్రూప్ వద్దా అనేసి అంటుంది. ఇంకా ఈ రౌండ్ లో అయితే రీతు అవుట్ అయిపోతుంది. రౌండ్ కి వచ్చేసి రీతు ఏమనుకుందో ఏమో మరి తనూజని అయితే టార్గెట్ చేస్తుంది. చాలా సేపు లాగి లాగి తన టాయ్స్ మొత్తం జీరో చేసేస్తుంది. ఇంకా మిడిల్ లో తనూజ కూడా గివ్ అప్ చేసేసి రాముకి అయితే తన టాయ్స్ మొత్తం ఇచ్చేస్తుంది. ఫైనలీ రాము ఇమ్ము అయితే మిగులుతారు. ఇప్పుడు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. టెనెంట్స్ అందరూ డిసైడ్ చేయండి వీళ్ళిద్దరిలో ఎవరిని ఓనర్ గా చూడాలి అనుకుంటున్నారు, పర్మనెంట్ ఓనర్ గా పంపించాలి అనుకుంటున్నారు అంటే టెనెంట్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు మాక్సిమం ఓట్స్ అయితే ఇమ్ముకు వస్తాయి కానీ రీతు ఒక్కదే రాము అని అంటుంది. చాలా పెద్ద సీన్ చేసి డిబేట్ చేసి ఫైనల్ గా అందరి ఓట్స్ రాముకు అయితే వేపిస్తుంది. ఇదంతా బానే ఉంది కానీ ఇమ్ముని చాలా సార్లు డిస్కషన్ లో గ్రూప్ గేమ్ అంది అంట. దానికి ఇమ్ము అంటాడు ఎవరాడారన్నా గ్రూప్ గేమ్, నేను ఎవరినన్నా హెల్ప్ చేయమని అడిగానా, నేను ఎవరి దగ్గరికన్నా వెళ్ళి లాక్కున్నానా, నా కోసం రండి అని నేను అడిగానా అనేసి అయితే ఫీల్ అవుతాడు. బిగ్ బాస్ అయితే రాముని ఓనర్ గా ప్రకటించి అలాగే ఇక నుంచి నీ పనుల నుంచి విముక్తి చెందావు, ఓనర్ గా బెనిఫిట్స్ ని ఆస్వాదించు అని అయితే చెప్తారు. రాము లోపలికి వచ్చిన కొంచెం సేపటికి ప్రియాతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రియా అంటుంది నువ్వు సైలెంట్ గా ఉండడం వల్ల ఇంత జరిగింది, నువ్వు సైలెంట్ గా ఉండడం వల్ల నీ టాయ్స్ వేరే వాళ్ళు తీసుకున్నారు, వేరే వాళ్ళ టాయ్స్ నీకొచ్చాయి, ఫైనల్ గా నీ సైలెన్స్ అయితే ఇక్కడికి తీసుకొచ్చి నిలబెట్టింది అని అయితే చెప్తుంది. అక్కడితో అయితే ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. వెళ్లే ముందు మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఆల్.